మేడం గారు మీరు నిన్నటిదాకా అసెంబ్లీ చూసారా? చూసాను. మరి ఏంటంటే మన మాజీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గారు మరి అసెంబ్లీ రాకుండా పెళ్ళిళ్ళకి వెళ్తా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చంటారు? నిజంగానే గారు ప్రజల సమస్య పట్ల అసలు పూర్తి అవగాహన ఉందంటారా? అసలు ఎందుకు రాలేకపోయాడు, ఎందుకు పోరాడలేకపోయాడు అంటారు? పెళ్ళిళ్ళకి వెళ్ళి సీఎం అండి. ఉమ్, సీఎంగా ఉండేటప్పుడు పబ్జీ ఆడుకోవడానికి ఖాళీ లేదు పాపం. ఉమ్, ఇప్పుడేమో పెళ్ళిళ్ళకి వెళ్ళడానికే టైం సరిపోతుంది. ఉమ్, సమస్యలు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు కానీ అసలు అక్కడ మాట్లాడడానికి అసెంబ్లీలో సమస్యలు మాట్లాడడానికి సీఎం గారికి అవకాశం ఎక్కడ ఇస్తున్నారు? ఎవరికైనా ఉమ్, ఎవరికి అవకాశం లేదు. ప్రత్యర్థి అవతల 11 మంది అడగాలని అడగడం, జనాలు ఏదో షోయింగ్ చేయడం తప్ప సమస్యలు ఏమన్నా ముందు వాళ్ళే పరిష్కరిస్తున్నారు కదా. ఉమ్, గంజాయి మెయిన్ మన రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్నవి గంజాయి ఒకటి, మద్యపానం ఒకటి, రోడ్లు ఒకటి. రావడం అవి నిర్మూలించారు. ఇంకా ఏదన్నా అడగాలి చెయ్యాలంటే లడ్డూ గురించి మాట్లాడతారే కానీ వీళ్ళకి తడిసిపోతున్నాయి ఎక్కడికక్కడ. ఇంకా అసెంబ్లీకి ఏమి వెళ్తారు, ఏ మొహం పెట్టుకొని వెళ్తారు, ఎలాగ మాట్లాడతారు? అంతే కదా. అంటే మరి వాళ్ళు ఏమన్నా భజన చేసుకోవడం తప్పితే అసెంబ్లీ ఎందుకు పనికి రాలేదు? వాళ్ళు భజన చెప్పుకుంటానికి పనికి వచ్చింది. ఇక్కడ మండలిలో అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోతున్నారు మంత్రులు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, పక్కదారి పట్టించారు, అసలు వ్యవహారం మీద దేని మీద మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి వాళ్ళు భజన చేసేటప్పుడు నువ్వు తాళం వేయొచ్చుగా. నువ్వెందుకు తప్పించుకొని పారిపోతున్నావు? వాళ్ళు భజన అంటున్నావు, ఆ భజన ఆపి నువ్వు తాళం వేసి ప్రజల సమస్యలు తీర్చు. నువ్వెందుకు పారిపోతున్నావు? నువ్వెందుకు సమాధానం అడగట్లేదు? వాళ్ళు సమాధానానికి తగ్గ క్వశ్చన్కి తగ్గ సమాధానం వాళ్ళు చెప్తున్నారు. దానికి మళ్ళీ నువ్వు ఎందుకు సమాధానం చెప్తున్నావు? డైవర్షన్ పాలసీ నువ్వు చేస్తున్నావు. లడ్డూ గురించి అడిగితే బిఆర్ నాయుడు గారి గురించి చెప్తావు. ఎక్కడికక్కడ డైవర్షన్ పాలసీ చేసేది మీరు, లేనిపోయిన క్రియేషన్ చేసేది మీరు, సినిమా స్టంట్లన్నీ చేసేది మీరు. మళ్ళీ పక్కన వాళ్ళు శుభ్రంగా ప్రశాంతంగా పరిపాలన చేస్తుంటే మీకు అక్కస్ ముందు అసెంబ్లీకి వచ్చి కరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ చేశారండి లోకేష్ గారు. ఓపెన్ ఛాలెంజ్, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మా దగ్గర సమాధానం ఉంది, మీరు ప్రశ్న తీసుకురండి, మేము సమాధానం చెప్పి దాన్ని ప్రూఫ్ చూపించకపోతే అప్పుడు అడగండి అని. ఆ ఓపెన్ ఛాలెంజ్ని రివర్స్గా తీసుకోకుండా జనాల మధ్యలోకి వెళ్తే చెమట కంపు వస్తుంది, పెళ్ళిళ్ళలోకి వెళ్తేనేమో చక్కగా ముద్దులు పెట్టవచ్చు. కాబట్టి మనం పెళ్ళిళ్ళే ఎంచుకుంటాం, ఎందుకంటే ఆయన పెళ్ళిళ్ళు పేరయ్యా. అది అదే పెళ్ళిళ్ళు పేరంటే పెళ్ళిళ్ళ సంబంధాలు చూసేవాడు కదా, మరి ఎవరికి సంబంధాలు చూస్తున్నాడు అంటారు? కనిపించాడని చూడండి. కనిపించకుండా వాళ్ళదంతా ఏంటంటే ప్యాలెస్లో జరిగే వ్యవహారాలు కాబట్టి పబ్లిక్కి తెలియదు. ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్తే జనాలు మధ్యతరగతి కుటుంబం, కష్టజీవులు, వాళ్ళ చెమట కంపు వస్తుంది. భరాయించడం మన సీఎం గారికి కొంచెం కష్టం. గతంలో ఆయన ముద్దులు పెట్టాడు, అన్ని చేసాడు కండి. అదే ఇప్పుడు ముద్దులన్నీ పెళ్లిళ్ళకి ఇస్తున్నాడండి. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి పంచుతున్నాడు. ఇదివరకంటే అసలు ముందు జనాల్లోకి వెళ్ళడానికి ఇక్కడ సమస్యలు అనేవి ఏమున్నాయండి? జనాల్లోకి వెళ్తే సమస్యలు ఏమున్నాయి? అన్ని సీఎం గారు, ఆ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సమస్యలు మొత్తం క్లియర్ చేస్తుండే. ఈయన చెప్పడానికి ఏముంది? డైవర్షన్ పాలసీ చేయమంటే బాగా చేస్తారు వీళ్ళు కూర్చొని. మరి ఇక్కడ చూసుకుంటే మీరు అన్నట్టుగా ఏదైతే మన తిరుపతి నాయుడు గారి మీద ఏదైతే ఆ బండాలు వేశారో, భగవద్గీత ఆయన పవిత్రం చేశాడో దాన్ని కించపరిచాడు అని చెప్పిన వ్యక్తులు ఈరోజు భగవద్గీత వాళ్ళు ప్రచురించింది అంటే 26 పేజీలు భగవద్గీత ప్రచురించారు. 26 పేజీలు ఉన్న భగవద్గీత 100 రూపాయలు కూడా అమ్మిన పరిస్థితి. అసలు 26 పేజీలకి వస్తుంది అంటారు భగవద్గీతలో అన్ని శ్లోకాలు వస్తాయి అంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి వాళ్ళకి సిగ్గు అనేది ఉండాలి. బిఆర్ నాయుడు గారి వయసు ఎంత అండి? అంటే వీళ్ళు సంబరాల రాంబాబు లాగా వయసు పాడు లేకుండా రోడ్డు మీద డ్యాన్స్ చేసే క్యారెక్టర్ మనిషిని చూస్తే మీకు తెలియట్లేదు? సిగ్గు అనేది ఉందా మీకు? ఇళ్లలో వ్యవహారాలు తీసుకొచ్చి ఈదులో డైవర్షన్ పాలసీలు ఎవరు చేస్తున్నారు? మీరు కాకపోతే ఆయన వయసు ఎంత, ఆయనకున్న ఇదేంటి, ఆయన స్థాయి ఏంటి? అలాంటివా? అంత చీప్ క్యారెక్టరా? అంత లోఫర్ రాజకీయాలు చేస్తారండి మీరు? మాట్లాడేది డైవర్షన్, అది దేవుడి గురించి మాట్లాడేటప్పుడు దేవుడి గురించి మాట్లాడండి. అది భగవద్గీత 26 పేజీలా? 26 పేజీలు భగవద్గీత అండి. అసలు భగవద్గీత ఉపోద్ఘాతం నుంచి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నీ మొహానికి తెలుసు? అసలు ఎప్పుడు ఏ వ్యవహారంలో ఉండేవో ప్రజలకు తెలుసు. మా నోటితో ఎందుకు చెప్పేస్తావు? అక్కడ గ్రేట్ కరుణాకర్ రెడ్డి గారు ఉండగానే ప్రింట్అవుట్ చేయడం జరిగింది. ఆయన హిందువుల యొక్క గొప్ప నాయకుడు, తిరుపతి యొక్క నాస్తికుడు అండి. నాయకుడు అని మీరు ఎలా చెప్తారు? ఆయన పక్కా నాస్తికుడు, పక్కా నాస్తికుడు అండి. ఆయన పక్కా నాస్తికుడు. స్టూడెంట్ వ్యవహారంలో ఉండేటప్పుడు నల్లరాయి అని విమర్శించిన గొప్ప వ్యక్తి ఆయన. మన దేవుణ్ణి పట్టుకొని సిగ్గుండాలి మాట్లాడడానికి. ఇది డైవర్షన్ పాలసీ అంటే.
మరి అక్కడ డైవర్షన్ పాలిటిక్ అంటే ఇది. మరి అంటే ఇక్కడ మరి ఆయన చెబుతా ఉన్నాడు కదా, బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయాలి ఇలాంటివి చేస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి భగవద్గీతలో 26 పేజీలు ఉందని 100 రూపాయలు అమ్మిన వ్యక్తి ఎన్ని కోట్లు వేసాడు అంటారు దాంట్లో ఎంత? మీ మీ వైసీపీ వ్యవహారంలో ఎదవ పనులు చాలా మంది మెయిన్ వాళ్ళు చేశారు. మరి వాళ్ళు ఎంతవరకు మీరు రాజీనామా చేయించారు? ఎంత నూడు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి కదా, అప్పుడు ఎందుకు రాజీనామాలు చేయించలేదు? ఈ రోజు ఆయనకి తెలియదా బిఆర్ నాయుడు గారిని రాజీనామా చేయించాలా లేకపోతే ఉంచాలా అని అక్కడ పెట్టి ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించకుండా పెట్టరు కదా. నువ్వు చెప్తే వినాలా ఏంటి? అంటే ఈ పార్టీ కూడా నీ కనుసైగుల్లో బతకాలా ఏంటి? నువ్వు చెప్తే వినాలి. ఆయనకి తెలియదా? పెద్ద ఆయనకి తెలియదా ఏం చేయాలని? తిరుపతి యొక్క పరువు తీసేస్తున్నాడు, పక్క కల్తీ పరువు తీసింది మీరు, తిరుపతి అపవిత్రం చేసింది మీరు. ఇప్పుడు తిరుపతి గురించి మాట్లాడితే ఎవరైనా సరే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అప్పుడు తిరుపతికి ఇప్పుడు తిరుపతికి ముందు మీరు చూసుకోండి. మరి అదేవిధంగా చూస్తుంటే ఈరోజు సోషల్ మీడియా కట్టడి మీద అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. దాన్ని కట్టడి చేయాలని చెప్పి అన్నారు. 13 ఏళ్ళ నుంచి కింద వాళ్ళతో పాటుగా 16 ఏళ్ళది కూడా మేము చూస్తా ఉన్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ గారు చెప్పడాన్ని ఎలా చూస్తారు? నిజంగా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తు ఎలా ఉందంటారు? పిల్లల భవిష్యత్తు పూర్తిగా పాడైపోయిందండి. వాళ్ళకి బయట ప్రపంచం తెలియట్లా, ఆడుకోవడం తెలియదు. ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఆ ఫోన్ల వ్యవహారంలో ఉంటున్నారు కానీ బయట ప్రపంచం అనేది తెలియట్లా. దాని విషయంలో తల్లిదండ్రులు కూడా మార్పు రావాలండి. ఒక సీఎం గారే అసెంబ్లీలో అనౌన్స్ చేస్తే కాదు, సీఎం గారు ఎందుకు అనౌన్స్ చేశారని తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఈ పొలిటికల్ ఈ పక్క పార్టీ వాళ్ళు డైవర్షన్ అంతా పక్కకు తీసి పడేయండి. ముందు ప్రజలు ఆలోచించాలి. 13 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియా వద్దని నాయుడు గారు చెప్పారు అంటే, సీఎం గారు చెప్పారు అంటే మనం ఆలోచించాలి. మన పిల్లల్ని ఎందుకు ఆయన అంత డెప్త్ పెడుతున్నారు? మన పిల్లల్లో కూడా మన పిల్లల భవిష్యత్తు గురించే కదా అనేసి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించి సీఎం గారు చెప్పింది కరెక్ట్ పని కరెక్ట్గా చేస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో తాడు బంగారం లేకుండా పోతుంది, అంతే. మరీ చండాలం అయిపోతుంది సోషల్ మీడియా. దానికి అడ్డుకట్టేస్తే తప్పే ఉందండి. రాష్ట్రం పిల్లలు బాగుంటేనే కదా ఈ తరం రేపు తరం, కాబట్టి తప్పు లేదండి. మరి అదేవిధంగా చూసుకుంటే ఏది బడ్జెట్లో కేటాయింపులు అసలు ఏం జరగలేదు, మహిళలకి కేటాయింపులు జరగలేదు, ఏ వర్గానికి కేటాయింపులు జరగలేదు, అంతా డొల్లే. మా మీద అప్పులు అని చెప్పి మా మీద ఏదైతే అబండాలు వేస్తారో ఏ గవర్నమెంట్లోనే అప్పులు చేస్తూ ఉన్నారు. మా గవర్నమెంట్లో చేసిన 7 లక్షల కోట్లు వీళ్ళు 12 లక్షల కోట్లు అబద్ధాలు చెప్పారని మాట్లాడుతూ ఉన్నాను. దాంట్లో నిజంగా ఉందంటారు? అప్పు చేసినా అభివృద్ధి చూపిస్తున్నారు కదండి. మీరు అప్పు చేసింది ఒక పక్క తీరుస్తూ, టయానికి ఏమో పింఛనీళ్ళు పంపిస్తూ, రోడ్లు డెవలప్ చేస్తూ, అక్కడ అమరావతి ఒక్కసారి వెళ్ళి చూడండి. అనకూడదు కానీ పుట్ల పట్టేసిన అమరావతిని ఈరోజు బ్రహ్మాండంగా ఎవరైనా వెళ్ళి చూడండి. అమరావతిని విమర్శించిన ప్రతి ఒక్కడూ వెళ్ళి చూడండి. ఎంత బ్రహ్మాండంగా శర వేగాలతో పనులు జరుగుతున్నాయి. ఈరోజు మనకంటే ఒక రాజధాని ఉందనేసి పక్క రాష్ట్రాలు కాదు ప్రపంచం ఎవరికైనా మనం చెప్పుకోవడానికి అంత స్థాయికి తీసుకెళ్లారు. ఒక బిల్ క్లింటన్ లాంటి వ్యక్తినే మన ఆంధ్రాకి దింపిన గొప్ప వ్యక్తి అండి ఆయన. వైసీపీ వాళ్ళు ఆయన వచ్చిన టీ ఖర్చులు సమోసా ఖర్చులు అడుగుతున్నారు. వీళ్ళు 200 కోట్లు చెప్పారండి ఎక్పఫులకి. మరి దానికి సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. మహానుభావుడికి ఖర్చు పెడితే తప్పే ఉంది. దానివల్ల అభివృద్ధి తప్ప మీలాగా బలిసి ఎక్పఫులు తినలేదు కదా కాలక్షేపానికి కూర్చొని. మీరు లాస్ట్ ఎక్పఫులకి గుర్తుందా మీకు? ఎక్పఫులకు కూడా బిల్లు వేశారు ఎంత డబ్బు అయిందని. ఎవరి కోసం ఎక్పఫులు తిన్నారు మీరు? తిని కూర్చొని ఒళ్ళు పెంచడానిక? సిగ్గుండాలండి మాట్లాడడానికి. ఆయన టీ సమస్య కాదు, ముందు మీరు పెట్టిన ఖర్చులు సమాధానం చెప్పండి. అంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఖర్చు చేస్తున్నారని లెక్కలు ఎడితేనే సమాధానం చెప్పని పారిపోతున్నాడు కదా ఎవరు? ఈ గవర్నమెంట్. ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కళ్ళు దుబ్బయ్యా ఏంటి? ఓపెన్ ఛాలెంజ్ చేశారు లోకేష్ గారు. మేము ప్రతి దానికి ఛాలెంజ్ చేస్తున్నామని. తెలుగుడు పౌరుషాన్ని చూపించాడు, అక్కడ చేతగాంధనాన్ని చూపించడా. అది తెలుసుకోమనండి ముందు వాళ్ళకి. ఇలా చేతులు నిలుపుకోవట్లేదు. ఓపెన్ ఛాలెంజ్. మరి ఇక్కడ ఏదైతే పేర్నాని గారు మాట్లాడుతున్నాడు, లోకేష్ అంటే పరమదరిద్రుడు ఇంకోటి లేడు, ఏదైతే మన రాష్ట్ర విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దరిద్రుల గురించి దరిద్రమే మాట్లాడతారు. దరిద్రుడికి ఎప్పుడు దరిద్రం తప్ప మంచి రాదు. పాజిటివ్ ఉన్నవాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తారు, నెగిటివ్గా ఉన్నవాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలే తప్ప పాజిటివ్ ఆలోచనలు రావు. ఆ నెగిటివ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడో పోయింది. అలాంటి నెగిటివ్ల గురించి ప్రజలు ఆలోచించే ఆలోచనలు అయితే ఎవరూ లేరు. మరి ఈ అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో అయిపోయి ఈరోజు మండలి కూడా క్లోజ్ అవబోతుంది. ఓవరాల్గా అసలు ఏం జరిగింది అంటారు? ప్రజల సమస్యల పట్ల అవగాహన జరిగిందా, లేకపోతే భజన చేసుకొని వెళ్ళిపోయారంటారా? ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉంది.
పాత గవర్నమెంట్లో చేసిన అన్యాయాల గురించి బయటకు కూడా లాగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఉలికి ఎక్కువైపోయి భయం ఎక్కువైపోయి ఎదవ కబుర్లు చెప్తున్నారు అంతే. మరి ఎలా జరిగిందండి సమావేశాలు గతంలో? ఎక్సలెంట్ అండి. ఇది వరకు అసెంబ్లీ చూడాలంటే మాకు సిగ్గు అనిపించేది. డాన్సులు, వెకిలి చాష్లు, ఆ రోజా ఉందంటే డాన్సులు వేయడానికి ఆ ఛాంబర్ దగ్గరికి వెళ్ళిపోయి వెకిలి చాష్లు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఇప్పుడు అసెంబ్లీ చూడాలంటే ఫ్యామిలీతో పాటు చూడముచ్చటగా ఉంది. మా పిల్లలకు కూడా పలానా అనేసి వివరించడానికి కూడా అద్భుతంగా ఉంది. మరి ముగ్గురు పిల్లలు కనమని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది, తప్పే ఉందండి. రాష్ట్రం ఇప్పుడు ఏంటంటే ఇదవుతుంది, జనాభా లెక్కల్లో తగ్గిపోతుంది మన రాష్ట్రం తగ్గుతుంది కాబట్టి ఆయన ఒక పెద్ద తరహాగా చెప్పారు. దానికి ఇప్పుడు మన ఇంట్లో మన తండ్రి చెప్తే మనం ఆలోచించవా? అలా మీరు ఎందుకు తీసుకోరు? అంటే వాళ్ళు దాన్ని కూడా విమర్శిస్తున్నారు కదా. విమర్శించేవాడు అలాగనే విమర్శిస్తాడండి. మీ పిల్లలు అయితే విదేశాల్లో చదువుకోవచ్చు. ఇక్కడ ఒకళ్ళతో ఇప్పుడు ముగ్గురు పిల్లలు, ఆయన అన్న తప్పే ఉందండి. ఒక పిల్లడు వల్ల రేపు మేమంటూ వృద్ధాప్యం వస్తే ఒకడి పిల్లల మీద భారం పడుద్ది. అదే ఒకళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, ఎవరు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా సపోర్ట్ ఉంటారు కదా అని ఆయన ముందు చూపుతూ ఆలోచించారు. తప్పే ఉంది. అది మీ గురించి ఆలోచించారు కానీ ఆయన గురించి ఆలోచించలేదుగా. ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా రాష్ట్రానికి ఇదే కదా. ఆయన ఏమన్నాడు, అవసరమైతే ఆ అభివృద్ధి కోసం మీకు సపోర్ట్ చేస్తామన్నారు. తప్పేముంది? ఏ రకమైన సపోర్ట్ కావాలంటారు? ఏదైనా సరే, ఇది ఒక కుటుంబానికి అవసరం ఏ రూపాయనన్నా వస్తుంది. అది ఇదని చెప్పలేంగా. ఇప్పుడు మహా లేదంటే పెంచడానికి చదువుకి అవసరం, గవర్నమెంట్తో మాకు పని అవసరం అనేది ఆయన చూస్తాను కాబట్టి చెప్పారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఎంతమంది ఆ రకమైన పథకాలు రావాలంటారా? విద్యా వ్యవస్థ కానీ ఇప్పుడు రాష్ట్రమే అభివృద్ధి చెంది మనకి కూడు గుడ్డ ఇచ్చే పల్లె కల్పిస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏ కుటుంబం ఆశించదండి. ఇంకా పెట్టడానికి చూస్తుంది. ఆ దీనిలో సీఎం గారు ఉన్నారు. ఆయనకి తెలుసు, విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఈ లొల్లాయి కబుర్లు ఎవడు వినే స్టేజ్లో లేరు, వినరు కూడా.